Okay. I hope you guys are able to see my screen. Sir. Okay. What is the delivery document number? చెప్పండి ఒకసారి నాకు. డెలివరీ నెంబర్ ఉందా? ఇంకా క్రియేట్ చేస్తున్నాను, మెటీరియల్ ఇప్పుడే క్రియేట్ చేశాను. మెటీరియల్ క్రియేట్ మీ దగ్గర వస్తుంది ఎలా? ఎస్ సార్, అవును. MMPV is the T code. What is your company code? ZNET, ZNET. ఇక్కడ కూడా ZMEAT. పీరియడ్ వచ్చేసి 07 కరెంట్ పీరియడ్ ఇది కాబట్టి 2024 చేయడం పని చేయడం. No code found which are authorized. Why? జెడ్మ్యాట్ అనే కంపెనీ కూడా లేదంట సార్. ZNET సార్, NET. ఏం రాసింది? GMAT ఇదిగోండి ఇక్కడ సార్. N ఫర్ నేషన్. NEAT. ఓకే. కరెంట్ పీరియడ్ 07 ఉంది మీకు. అవును సార్, నేను అదే నాకు అవుతలేదు అది. అదేంటది? Okay. What is your ZNET. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఏంటి? డిస్ట్రిబ్యూషన్ ఛానల్ NA సార్, NA. రేట్ అవుతుంది. రేట్ అయింది కదా మెటీరియల్ క్రియేట్ అయింది సార్, మెటీరియల్ పోస్టింగ్ అవుతలేదు. ఇందాక మీరు మెటీరియల్ క్రియేట్ అవ్వట్లేదు అన్నారు కదండి. సరే, ఏం పోస్ట్ అవ్వట్లేదు? మిగోలో సార్, MAGOలో మెటీరియల్ పోస్టింగ్ అవుతుంటే అది వస్తుంది కామెంట్. Others 561. ZNET.
Click OK. Click. Posting only possible 2 to 4 6 only. ఈ కంపెనీ కోడ్ లోకి డేటా ఎలా పోస్ట్ చేశారు అంటే క్రియేట్ చేశారా లేకపోతే ఇంకెక్కడి నుంచి అయినా డేటా చూసి చేశారు? మీరే సార్ ZSVN నుంచి కాపీ చేశారు మొత్తం. కానీ ఎంఎంఆర్విలో డేటా 7th అని చూపిస్తుంది మరి కరెంట్ పీరియడ్ అలౌడ్ ఉంది ఇక్కడ. నేను ప్రతిదీ కూడా ZSVN నుంచి కాపీ చేశాను సార్ అన్ని. ఒక్క నిమిషం. కరెక్ట్ గానే ఉంది 24/7. Then where okay. మీరు కాపీ చేయలేదు, జస్ట్ ఆ మధ్యలో వాటిని మీరు ఎగ్జిట్ కొట్టేశారు. మీకు కస్టమర్ క్రియేట్ అయిందా ఈ కంపెనీ లో? అయింది సార్. క్రియేట్ అవ్వలేదు సార్. అవ్వదు మరి ఫస్ట్ కస్టమర్నే మీ కస్టమర్ దగ్గర ఎలా రావాలి? ఇది మీరు మెటీరియల్కి వెళ్తున్నారు కదా, అందుకే నాకు అనుమానం వచ్చింది కస్టమర్ ఎలా క్రియేట్ అయిందని. కస్టమర్ క్రియేట్ అవ్వదు అసలు. ఓకే, కస్టమర్ నెంబర్ క్రియేట్ అయింది సార్ 1000997. ఓకే, కస్టమర్ క్రియేట్ అయిందా? క్రియేట్ అయింది సార్ 1000997. 1000997. ఓకే, ఎన్టీ కదా మీరు అన్నది? ఎన్ఏ సార్. ఎన్ఏనా? ఓకే, ఎన్ఏ సార్. ఇది ఎన్ఏనా? ఇది కూడా ఎన్ఏ సార్. ఓకే, ఓకే, ఓకే. జిఎల్స్ కాపీ అయ్యాయి. ఇంకోండి సగం లాంగ్ టెక్స్ట్ మిక్స్ అయిపోయింది చూసారా? ఈ డేటాని రావట్లేదు, సగంలో ఉంది. ఓకే, నైస్. లెట్ మీ చెక్.
ZT NAT NAT sir. Yeah. Oh, okay. All right. Audio devices. Yeah, I see. So మీరు కాపీ సరిగ్గా చేయలేదన్నమాట, అది సమస్య. కోడ్ జాగ్రత్త కాపీ చేయాలి. కంపెనీ కోడ్ మనకి ఇష్యూ వస్తాం. ఓకే, ఓకే. పోస్ట్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సార్ చెప్పండి. సార్ ఓకే సార్. ఇంకా సార్ పని గారు చెప్పండి. పని గారు. సార్ సారీ సార్, రాంగ్లీ ప్రెస్డ్. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్ క్రియేట్ చేశారా? పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్ సో VOPAN change. Okay, someone is using 102. బయటికి రారా కొంచెం.
102, please come out. మీలో ఒకరు 102 యూజర్ ఐడి 102. Yes, sir. Yes, sir. ఓకే, ఆల్రైట్. ఇందులో మనం నిన్న చూసింది ZSU1 కదా, ZSU AGSU, ఐ రిమెంబర్ దిస్. ఎవరికి ఎర్రర్ వచ్చింది ఇందాక? నాకు మెసేజ్ పంపించారు, డిలీషన్ చేయమని చెప్పి మెసేజ్ పంపించాను కదా. సార్ అది చేశాను సార్, తర్వాత మళ్ళీ ట్రై చేస్తాను, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే చేశాను, వచ్చింది సార్. యా, సేవ్ చేసిన తర్వాతే చెయ్యాలి, ముందు డిలీట్ చేశారు కదా డేటాని. తర్వాత వచ్చింది సార్, చేశాను. ఓకే, AGSU. ఓకే, ఇది నా నిన్న సోల్ టు పార్టీ. ఓకే, ఇందులో we have a option called not modifiable, and in the sense not modifiable and mandatory. ఏంటి నాట్ మోడిఫైబుల్ అండ్ మ్యాండటరీ ఏంటంటే XD02 రికార్డ్ అవుతుంది స్క్రీన్. సో ఇందులో కస్టమర్ నెంబర్ 1010005 1010005. ఓకే, రైట్. నౌ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పార్ట్నర్ ఫంక్షన్స్ లో యూ సీ దట్ ఈజ్ ఇట్ మోడిఫైబుల్. మనం సోల్ టు పార్టీని మార్చడానికి పనిచేస్తుందా? చూడండి, గ్రే అవుట్ అయిపోయింది కదా ఫీల్డ్. సో గ్రే అవుట్ అయిపోవడానికి సిస్టమ్ ఏం చేయలేదు, మనమే చేసాం. మనమే ఇక్కడ గ్రే అవుట్ అవ్వాలి అని చెప్పాం మనమే. ఎందుకంటే యూజరు కెన్ చేంజ్ bill to, can change payer, can change ship to, but user should not change sold to party because only one sold to party will be allowed. This condition is different. Only one sold to party is allowed is a different point. I'll discuss about that. Okay, but user should not change the sold to party. If you change the sold to party, what is the fun on that? ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం 10005 లోనే ఉండి మనం 005 మార్చేస్తున్నాం. అక్కడ అసలు అది లాజిక్కే కాదు అసలు కదా. మనం అదే కస్టమర్ లో ఉండి నేను కాదు, నేను వేరే వాడిని అని చెప్పడానికి ఎలా కుదురుద్ది? మీరే కదా, మీరే వచ్చారు, మీరే చేశారు. అదే కస్టమర్ కి సోల్డ్ టు పార్టీ మార్చడం కుదరదు, షిఫ్ట్ టు పార్టీ ఎస్, ఆర్డరింగ్ పార్టీని మార్చడం కుదరదు అని ఎవరు చెప్తున్నారు అంటే సిస్టమ్ లో మనం కంట్రోల్ చేశాను దాన్ని. ఇప్పుడు నాట్ మాడిఫైబుల్ టిక్ తీసేసాను అనుకుందాం, అంటే మార్చడం కుదరదు, బట్ ఐ కెన్ షో యూ దట్ నాట్ మాడిఫైబుల్ టిక్ తీసేసాను. ఏం జరుగుద్ది? నాట్ మాడిఫైబుల్ టిక్ తీస్తే ఎవరైనా ట్రై చేశారా ఇట్లా? A01 what was that? OR no. I am trying to do is 01. Sorry. ZSU1. Okay. Now I'm going to create the customer. Okay. Some data. I'm just adding. Okay. Sales area data, partner function. You see that you are able to change now. You see that now it is editing. See, edit option కనబడుతుంది మనకి. అదే మీరు టిక్ ఉంది అనుకోండి, మాడిఫైబుల్ టిక్ ఉంది, నాట్ మాడిఫైబుల్ టిక్ ఉంది అనుకోండి, మళ్ళీ ఇదిలోనే వస్తుంది. ఓకే, మళ్ళీ
Okay, sales area data, partners. Now you see that it is locked. So if you are keeping a not modifiable tick, then it will not work. Mandatory function ఏంటంటే ఆ పర్టికులర్ ఫంక్షన్స్ అనేవి మినిమం రోల్స్ ఇవి. ఓకే, మినిమం ఫంక్షన్స్ ఇవి కాకుండా మీరు ఇంకా యాడ్ చేసుకోవడానికి వస్తుంది. ఏంటా పార్ట్నర్ ఫంక్షన్స్ అంటే లైక్ ఎంప్లాయీ, హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ కస్టమర్. ఎంప్లాయీ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ కదా. సో ఎంప్లాయీ ఎప్పుడు మారిపోతా ఉంటాడు, ఒకడే రాడు కొత్త. సో ఎంప్లాయీ ఐడి కావాలి మనకి, ఎంప్లాయీ ఐడి ఉండాలి. సో అంటే ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక కస్టమర్ క్రియేట్ చేశాను, నా ఎంప్లాయీ ఐడి 100. మీరు ఇంకో కస్టమర్ క్రియేట్ చేశారు మీ లోకల్లో, మీ ఎంప్లాయీ ఐడి 101. సో ఇక్కడ ఏం చేయాలంటే సిస్టము ఆటోమేటిక్ గా ఆ పార్ట్నర్ ఫంక్షన్ ని సెలెక్ట్ చేసి నెంబర్ ఇస్తే తీసేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక షిఫ్ట్ యాడ్ చేస్తాను చూద్దరు కానీ. ఓకే, నేను ఇంకొక షిఫ్ట్ యాడ్ చేస్తాను చూద్దరు కానీ. రైట్, లెట్ మీ గో బ్యాక్. ఓకే, ఇక్కడ నాట్ మ్యాండేటరీ, ఇట్స్ నాట్ మ్యాండేటరీ అని పెట్టాను అనుకుందాం. అలా అంటే నేను ఒక పర్పస్ కోసం చెప్తున్నాను, అది దానికోసమే యూజ్ చేయాలని ఏం లేదు. మల్టిపుల్ పర్పసెస్ లైక్ ఇప్పుడు ఇందాక ఎంప్లాయీ చెప్పాను, అది పొద్దాక చూపించొద్దు, అవసరం అయితేనే యాడ్ అవ్వాలి, లేకపోతే లేదు. ఇప్పుడు అలాంటి ఆప్షన్ ఓపెన్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కస్టమర్ క్రియేట్ చేస్తాను, ఏఎస్ఎల్ ఫార్మా. ASL okay, company code data, shipping data. Okay, SUN, not SUN, correct. Now partner functions, you can see that there is no shift to. Notice, you just imagine that is employee అనుకుందాం. సో సేవ్ అయిపోయింది. ఓకే, నెంబర్ ఎంత 101020, XD02. ఇప్పుడు షిఫ్ట్ నేను యాడ్ చేసుకొని 101020 యాడ్ అయింది. ఓకే, మేబీ సేమ్ షిఫ్ట్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకొక షిఫ్ట్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, మల్టిపుల్ షిఫ్ట్స్. ఓకే, 101005. All right, now you see that. So we have a capability to add this. No, not this. Shift. That is the confirm. Okay, save it. అంటే ఇక్కడ modifiable అంటే you can, it will not show you, and you can add multiple entries యాడ్ చేయడానికి వస్తుంది. ప్లస్ ఆ పార్ట్నర్ ఫంక్షన్స్ లో ఇది చూపించదు అనమాట. సో మీరు ఇక్కడ టిక్స్ మిస్ చేస్తే, అందుకని నేను చెప్పాను, అందుకని టిక్స్ కావాలి. ఈ టిక్ మెయింటైన్ చేయకపోతే మీకు ఇక్కడ ఈ ఆప్షన్ చూపించదు, అంటే ఆ షిఫ్ట్ పార్టీ కనపడదు, ఎగిరిపోయి ఉంటుంది. రైట్, ఇందాక నేను చెప్పాను సోల్ టు పార్టీ నేను మళ్ళీ యాడ్ చేస్తుంటే సిస్టము ఓకే 1001000, no not 1001005. ఇది ఏమంటుంది, పార్ట్నర్ ఫంక్షన్ ఎస్పీ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఓన్లీ డిఫైన్డ్ వన్స్ అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు దీనికి? ఎవరు చెప్తున్నారంటే పార్ట్నర్ ఫంక్షన్స్ లో సోల్ టు పార్టీలో, ఇది పార్ట్నర్ ఫంక్షన్ కదా, సోల్ టు పార్టీలో ఇక్కడ యూనిక్ ఇన్ ద మాస్టర్ అని చెప్పేసి ఉంటుంది. కరెక్ట్, యూనిక్ ఇన్ ద మాస్టర్. ఇందులో టిక్ యాక్టివేట్ అయింది చూడండి. అంటే ఏంటి, ఆ మొత్తం డేటాలో ఇది యూనిక్ గా ఉండాలి. దట్ ఈస్ ద రీజన్ సోల్ టు పార్టీని మీరు యాడ్ చేయలేకపోతున్నారు. మనం కంట్రోల్ చేసిందే, ఇక్కడ టిక్ తీసేస్తే అది యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఈ టిక్ తీసేసాను అనుకోండి, అలా చేయకూడదు, స్టాండర్డ్ మార్చొద్దు దయచేసి. ఓకే, బట్ విల్ యాడ్ 1 second. XD02. Okay, now sold to
ఇది వర్క్ అవ్వదు, బట్ ఓకే. 10105 ఇక్కడ చూసారా, 2 సోల్డ్ టు పార్టీలు వచ్చాయి. ఇప్పుడు నేను సేల్స్ ఆర్డర్ రైట్ చేస్తే ఏమవుతుంది దీంతో? అసలు అది ఏం చేస్తుందో కూడా దానికి తెలియదుగా. అది ఎడిదిరిగాలో కూడా దానికి తెలియకుండా వెళ్ళిపోద్ది. చూద్దాం ఉన్నాడు. 101020తో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తుంది. 1020 యా, ఇది నా కస్టమర్. ఓకే, పని చేస్తుంది ఇక్కడ. యాక్చువల్గా మరి దీని పరిస్థితి ఏంటి? మరి ఈ సోల్ టు పార్టీ పరిస్థితి ఏంటి? ఇది చూద్దాం. ఓకే, లెట్ మీ ఎంటర్. దానికంటూ సపరేట్ షిఫ్ట్లు ఉన్నాయి కదా. దానికంటూ ఉన్న షిఫ్ట్ పడేలు తెచ్చుకుంటుంది. అది వెళ్ళి దానికంటూ ఉన్న షిఫ్ట్ పడేలు తెచ్చుకుంది, అంతే తప్ప ఈ షిఫ్ట్ తీసుకురాలేదు అది. ఓకే, లెట్ మీ ట్రై 20, విల్ సి. ఆ 105 ఈ 20కి కూడా పని చేస్తుంది అది వచ్చి, కానీ ఇది వర్కౌట్ అవ్వదు ఈ సినారియో. ఇలా చేయకూడదు. సోల్ టు పార్టీ ఆల్వేస్ యాజ్ ఎ సింగిల్, మనం రూల్కి ఎగెనిస్ట్ వెళ్తున్నాం. సో ఎందుకంటే దీనికంటూ ఎగ్జిస్టెన్సీ లేదు ఇప్పుడు. ఇందులో ఉన్న సోల్ టు పార్టీకి యాక్చువల్గా 100105కి మనం క్రియేట్ చేస్తున్న కస్టమర్ వేరు, మనం చూపిస్తున్న కస్టమర్ వేరు. సో అది అసలు రాంగ్ ఇన్ఫర్మేషన్, అలా చేయకూడదు. ఓకే, మీరు ఇక్కడ దీన్ని యూనిక్ ఫంక్షనాలిటీ ఇస్ ద స్టాండర్డ్ అండ్ కాన్ఫిగర్డ్ అలానే ఉంటుంది. సో డోంట్ చేంజ్. ఎందుకంటే ఒక సోల్ టు పార్టీ ఒకటే ఉండాలి ఎప్పుడైనా సరే. ఆర్డరింగ్ పార్టీ ఇస్ సింగిల్ ఎప్పుడైనా సరే. అది రియల్ గా మీరు లాజిక్. అది shift to can be a multiple. That is the reason it is not a unique functionality. You see that? Even build to is not a unique. So you can add multiple. You keep as a BP tick పెట్టాను అనుకోండి యూనిక్ అని, ఈవెన్ పేయర్. సో అది ఒక్కటిలో మాత్రమే అలో చేస్తుంది, మల్టిపుల్ పీపుల్ని అలో చేయదు. ఓకే, ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? I'll just jump into the account group. అకౌంట్ గ్రూప్ లో వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలి అక్కడ ఉన్నాయి. ఇక్కడ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ వాట్ ఇస్ దట్? OVT0. ఇది ఓపెన్ అవ్వదా? ఇక్కడ ఓపెన్ చేసాం. ఓకే, OVT0 SU1 కదా మంది. సో ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేశాను. ఇది అకౌంట్ గ్రూప్. ఇదే మేజర్ గా మనకి అక్కడ చూపిస్తుంది. దీని బ్యాక్గ్రౌండ్ లో చూడండి, ఇలా చూడండి, ఇలా చూసుకోండి. ఇది ఫ్రంట్ ఎండ్, ఈజ్ ద వారియర్. ఓకే, వీడి అకౌంట్ గ్రూప్, వీడితోనే కస్టమర్ క్రియేట్ అవుతున్నాడు. వీడి బ్యాక్ ఎండ్ లో వీడికి పార్ట్నర్ ఫంక్షన్ సపోర్ట్ ప్లస్ PDP సపోర్ట్ ఉంది వీడికి. అందుకని నేను డయాగ్రామ్ లో, మనం వేసిన డయాగ్రామ్ లో అకౌంట్ గ్రూప్ ని పార్ట్నర్ ఫంక్షన్ తోనూ కలుపుతాం, అకౌంట్ గ్రూప్ ని PDP తోనూ కలుపుతాం. సో వీడితోనే మనం ముందు కస్టమర్కి వెళ్తున్నాం. అంటే వీడి బ్యాక్గ్రౌండ్ లో ఇద్దరు ఉన్నారు. అంటే ఈ PDP అంటే PF డైరెక్ట్ గా ఉన్నాయంటే పార్ట్నర్ ఫంక్షన్స్ డైరెక్ట్ గా లేవు, అది PDP నుంచి వస్తున్నాయి. PDP లో ఉన్నాయి. అయితే ఏమేం పార్ట్నర్ ఫంక్షన్స్ పనిచేయాలి అనేది కూడా అకౌంట్ గ్రూప్ నుంచి వచ్చాయి. సో PDPలో ఏదైతే PDP ఉంటుందో ఆ అకౌంట్ గ్రూప్ దాచిపెట్టుకుంటా ఉంటుంది ఎప్పుడు. ఇదిగోండి ఇక్కడ పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్. ఈ మనం నిన్న అసైన్ చేసాం, అక్కడ మాత్రమే కనపడుతుంది అంటే కాదు, ఇక్కడ కూడా కనపడుతుంది. అది ZSU1 అనే అకౌంట్ గ్రూప్ లోపల AGSU ఉంది. ఈ AGSU లోపల
సోల్డ్ టు, షిప్ టు, బిల్ టు, పేయర్ ఉన్నాయి. అందుకని మనం ZSU1 తో క్రియేట్ చేస్తున్నప్పుడు కస్టమరు వీఆర్ గెట్టింగ్ సోల్డ్ టు, షిప్ టు, బిల్ టు, పేయర్లు వస్తున్నాయి. అదే మీరు ZSU2 తో ట్రై చేస్తే ఇది WESU వస్తుంది. అంటే ఓన్లీ షిప్ టూనే ఉండాలి. అంటే లోపల మనం ఓన్లీ షిప్ టూనే పెట్టాం దీనికి. సో మీరు ZSU2 తో అంటే 0002 తో క్రియేట్ చేస్తే అది ఓన్లీ షిప్ టూ పార్టీని క్రియేట్ చేయడానికి కారణం వెనకున్న PDP ప్రొసీజర్. దాని వెనకున్న PDP ప్రొసీజర్. లెట్ మీ గో ZSU2, you see that WESU3 RGSU RESU. okay, this is the partner determination procedure adding. ఇకపోతే మనం కస్టమర్ని క్రియేట్ చేస్తున్న ప్రతిసారి వీఆర్ గెటింగ్ ఏ నెంబర్. వీఆర్ గెటింగ్ ఏ నెంబర్ while when we are creating a customer we got the number. అంటే ప్రతిసారి మనం ఒక నెంబర్ని జనరేట్ చేస్తుంది. ఈ నెంబర్ ఎవరు ఇస్తున్నారు సిస్టానికి? అకౌంట్ గ్రూపే ఇస్తుంది. అకౌంట్ గ్రూప్ లోపల చాలా దాచిపెట్టుకుంది బాబు. ఏమేమి దాచిపెట్టుకుంది? నెంబర్ రేంజెస్ కూడా దాచిపెట్టుకుంది. ఇందాక పార్ట్నర్స్ ఒకటే కాదు, నెంబర్స్ కూడా దాచిపెట్టుకుంది. పెట్టుకోండి, నెంబర్ రేంజ్ 02 అనే నెంబర్ రేంజ్ ని ఇది చేస్తుంది. ఏముందా 02లో? 1 lakh, ఇది కదా 100,000 నుంచి 100,000 ఏనా? ఒక నిమిషం ఉండండి, నాకు కనపట్లేదు, ఒక నిమిషం. 1 2 3 100,000 కదా, 100,000,000 కరెక్ట్. 100,000 1 lakh నుంచి 1,99,000 వరకు, అంటే ఆల్మోస్ట్ 2 lakh నెంబర్స్. అంటే మధ్యలో ఈ గ్యాప్ మధ్యలో ఉన్నటువంటి నెంబర్స్ మాత్రమే అది జనరేట్ చేస్తూ ఉంది. ఈ గ్యాప్స్ మధ్యలో ఉన్న నెంబర్స్ మాత్రమే మనకి ఇస్తా ఉంది. 02 ఇస్ ద నెంబర్ రేంజ్, అదొక రిప్రజెంటేటర్. 2 అనేది రిప్రజెంటేటర్. దాని లోపల మళ్ళీ ఆ 2 లోపల ఒక నెంబర్ని దాచిపెట్టుకుంది. అది ఏంటది? 1 lakh నుంచి 1,99,000 ఒక సీక్వెన్స్ ప్రకారం ఇస్తా ఉంటుంది. అంటే ఒక కస్టమర్ 5 వచ్చింది, నెక్స్ట్ కస్టమర్ 6 వస్తుంది, నెక్స్ట్ కస్టమర్ 7, అంటే 101 ఏదో వస్తుంది కదా, 101020 వచ్చింది అక్కడ నాకు. నెక్స్ట్ కస్టమర్ చేస్తే 1010,221 వస్తుంది. అంటే ఈ లోపల మాత్రమే వస్తుంది. వన్స్ ఇది అయిపోయాక నెంబర్ రేంజెస్ అయిపోయాయని చెప్తుంది మనకి. మళ్ళీ అదొక ప్రాజెక్ట్. అది నెంబర్ రేంజెస్ ని మార్చడం అనేది ఒక ప్రాజెక్ట్. ఓకే, మనం ఇప్పుడు నెంబర్ రేంజెస్ ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. ఒక్కసారి యాడ్ అయిన తర్వాత నెంబర్ రేంజ్ మన కంట్రోల్లో ఉండదు. సో వెరీ వెరీ కేర్ఫుల్ గా చేయాలి. మీరు రియల్ టైంలో నెంబర్ రేంజెస్ మీద గేమ్ ప్లే చేద్దామని ట్రై చేస్తే వి మే లాస్ట్ ఎవ్రీథింగ్. సో నెంబర్ రేంజ్ ఒక్కటి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం చాలా జాగ్రత్తగా చేయాలి. మిగతా ఏవైనా సరే అటు ఇటు ఇటు మార్చుకుంటూ వెళ్ళిపోవడానికి వస్తుంది. ఈవెన్ నెంబర్ రేంజెస్ మార్చడానికి వస్తుంది. వెరీ సెన్సిటివ్ ఏరియా అనమాట ఇది. ఓకే, నెంబర్ రేంజెస్ ని వీ హ్యావ్ ఎ టీ కోడ్ టు సీ దట్. మనకు ఒక టీ కోడ్ ఉంది, లేదా నిన్న పాత్లో అక్కడే దాని కింద ఉంటుంది. ఎక్కడ మన అకౌంట్ గ్రూప్ చూసిన దాని కిందే నెంబర్ రేంజ్ కూడా ఉంటుంది. ఐ విల్ జస్ట్ షో యూ దట్. SPRO, Preference IMG, Logistic General, Business Partner, Customer, Control Data, Number Ranges. ఇక్కడ యాక్చువల్గా డిఫైన్ నెంబర్ రేంజెస్ ఫర్ కస్టమర్ మాస్టర్, అసైన్ నెంబర్ రేంజ్ టు ద అకౌంట్ గ్రూప్. 2 స్టెప్స్. ఫస్ట్ డిజైన్ చేయాలి, తర్వాత అసైన్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ లో ఇక్కడ OVZC అనే టీ కోడ్ వస్తూ ఉంటుంది. ఇది గుర్తుండదు. ఓకే, ఇది గుర్తుండదు. రేంజ్ కస్టమర్ ఫర్ OVZC అని XDN1. సో దట్ ఈస్ ద ఈజియెస్ట్ టీ కోడ్ యాక్చువల్ గా. సో మనం ఎలా XD01 ని 2 ని 3 ని 4 ని 5 ని 6 ని 7 ని ఎలా అయితే క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నామో,
ఇది కూడా అందులోనే ఉంటుంది కాబట్టి XD నెంబర్ రేంజెస్ 1 XDN1 ఇది ఈజీగా గుర్తుపెట్టడానికి వస్తుంది. ఆ OVZC అనేది కొంచెం కష్టం, అందుకే నేను ఇక్కడ చూపించను. ఈవెన్ మీరు XDN1కి వెళ్ళిపోతున్నాను నేను డైరెక్ట్ గా ఇక్కడ నుంచి XDN1 చూడండి, XDN1కి వెళ్ళాను. సేమ్ ఉంటది, ఏముంటది, ఏం మారలేదు. చూసారు మీకు స్క్రీన్ మారినట్టు కూడా తెలియదు మీకు అసలు. XDN1కి వచ్చాం. సో సేమ్. సో బెటర్ టు యూజ్ దిస్ వన్, నో ప్రాబ్లం. మీరు OVZC వాడతారంటే ఐ డోంట్ మైండ్, బట్ ఈజియెస్ట్ వే. ఓకే, ఇందులో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇంటర్వెల్స్ అండ్ స్టేటస్. ఇంటర్వెల్స్ డిస్ప్లే, ఇంటర్వెల్స్ ఎడిట్ ఆప్షన్ అన్నమాట. ఇది ఇలా ఎక్కడైనా సరే మనకి ఇలా స్పెక్స్ బొమ్మ కనపడుతుంది అంటే దాని అర్థం డిస్ప్లే అని అర్థం. SAP మొత్తం పైన ఎక్కడైనా సరే, ఏ మాడ్యూల్ అయినా సరే, ఇట్స్ స్టాండర్డ్ పిక్చర్స్ ఇవి, స్టాండర్డ్ పిక్చర్స్ ఇవి. ఓకే, ఇలా ఉంటే ఒక గ్రూప్ అని అర్థం. ఇది గ్రూప్ ఓవర్ వ్యూ మొత్తం, అంటే అందులో లోపల ఉంటాయి అనమాట అన్ని ఓవర్ వ్యూలు ఇవన్నీ. వాడు అందుకనే దానికి 2 hills మధ్యలో ఒక సన్ ఇలా ఫోటో ఇచ్చాడు, అంటే అదొక సింబాలిక్ వేగా చెప్తున్నాడు వాడు. ఓకే, సో ఇక్కడ డిస్ప్లే స్పెక్స్ ఇచ్చాడు అంటే డిస్ప్లే మోడ్, పెన్ ఇచ్చాడు అంటే అది ఎడిట్ మోడ్ అని అర్థం. అందుకనే 2 సార్లు ఉన్నాయి, ఇంటర్వెల్స్ డిస్ప్లే, ఇంటర్వెల్స్ యాక్టివిటీ. ఇంటర్వెల్స్ డిస్ప్లేకి వెళ్ళాను. సో వాట్ ఎవర్ వీ హావ్ సీన్ దేర్, మనం అక్కడ ఏదైతే ఇందాక నేను చూపించాను అదే నెంబర్ ఇక్కడ ఎన్ఆర్ స్టేటస్ ఏంటంటే 101020 ఇస్ ద లాస్ట్ నెంబర్ అనమాట. కరెక్ట్, దిస్ ఇస్ మై లాస్ట్ నెంబర్, ఎందుకంటే ఐ కెన్ ఏబుల్ టు సీ దట్. ఇదిగో ఇది నా నెంబర్, లాస్ట్ లో నేను క్రియేట్ చేసిన కస్టమర్ అదే ASL ఫార్మా. నేనే కాదు, మీరు ఎవరైనా క్రియేట్ చేస్తే ఇప్పుడు ఈ గ్యాప్ లో 21 వచ్చి ఉండేది, ఎవరో క్రియేట్ చేయలేదు. సో నేనే లాస్ట్ క్రియేట్ చేసింది, అండ్ ఇప్పుడే జస్ట్ ఒక నిమిషం. సో 20 is the last number NR status, from number to number NR status. Next, this is an interval. You can change the numbers, but don't do this, please. I will tell you the process. Okay, ఎలా పడితే అలా నెంబర్లు మార్చకూడదు. సిస్టమ్ ఇన్కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది, డంప్ తీసుకెళ్ళిపోతుంది సిస్టమ్. ఇంకా డంప్కి వెళ్ళిపోయిందంటే కనుక అది మళ్ళీ రిట్రీవ్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఓకే, డోంట్ డూ దట్. ఎందుకని అంటున్నాను, నెంబర్ రేంజెస్ వెరీ సెన్సిటివ్, డంప్ ఇమ్మీడియట్ తీసుకెళ్ళిపోతుంది. ఇంటర్వెల్స్ తర్వాత ఎన్ఆర్ స్టేటస్ ఏం లేదు. ఎన్ఆర్ స్టేటస్ కరెంట్ స్టేటస్ ఏంటి 20, ఈ కరెంట్ స్టేటస్ 20 అని చూపిస్తుంది మీకు. ఓకే, 3 చెప్తున్నారు. ఇప్పుడు వీ నీడ్ టు క్రియేట్, నేను ఇప్పుడు మీకు ఎలా నెంబర్ రేంజ్ క్రియేట్ చేయాలో చెప్తాను. ఇది డెమో సిస్టమ్ కాబట్టి యు ఆర్ ఏబుల్ టు సీ సో మెనీ నెంబర్స్, 61 నెంబర్స్ ఉన్నాయి. మీ ముందు బ్యాచ్ వాళ్ళు చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓకే, 61 మీ ముందు అంటే 6 to 7. ఓకే, సో ఇక్కడ చాలా 61 ఎంట్రీస్ ఉన్నాయి. 61 ఎంట్రీస్ ఏంటంటే 61 ఎంట్రీస్ ఉన్నాయి. మీకు రియల్ టైంలో ఇన్ని ఎంట్రీస్ ఉండవు, హార్డ్లీ ఒక 5, 6, 7, మాక్సిమం 10 అంతే, అక్కడి వరకే ఉంటాయి. ఆ తర్వాత ఏం ఉండవు ఇంకా. అంటే ఇన్ని నెంబర్స్ రావు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇన్ని ఉంటాయా అని, ఇన్ని ఉండవు. ఇన్ని కావాలని ప్రాక్టీస్ కోసం నేను చేపించాను. ఇలా మీరు కూడా ఇలా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే నెంబర్ రేంజ్ అర్థం అవుతుంది. ఓకే, నా ఇప్పుడు I need to add one number. For example, I need to search where is the gap. అంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్నదాన్ని మళ్ళీ వాడలేం, ఆల్రెడీ ఉంటే అది ఓవర్లాప్ అనే మెసేజ్ త్రో చేస్తుంది. సో మనం యూజ్ చేయడానికి కుదరదు. ఓవర్లాప్ అని వస్తే కనుక అది అంటే ఆల్రెడీ ఉందిరా బాబు, నువ్వు మళ్ళీ క్రియేట్ చేయలేవు అని చెప్తుంది అది. ఓకే, ఇక్కడ గ్యాప్ ఎక్కడ ఉందో వెతకడం అనేది ఒక బిగ్ టాస్క్. చాలా మంది ట్రైనర్స్ గ్యాప్ ఎదుగుతూ ఉంటారు. అంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు ఏం చేస్తారంటే, ఓకే ఇక్కడ 85 వరకు ఉంది, 80 ఉంది, 85 ఉంది, 79 ఉంది. ఓకే ఓకే ఈ సిరీస్ ఖాళీగా ఉన్నట్టుందని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇన్ జనరల్గా ఓకే సిరీస్ నెంబర్ ఎంత ఎక్కడ ఉంది, జెడ్పీ కదా, నేను ఒక కోడ్ తీసుకుంటాను. ప్లస్ అంటే యాడ్ అయింది అనమాట, ఇక్కడ ఒక లైన్ యాడ్ అవుద్ది.
FBN1 గుర్తుందా మనకి? మీకు ఎర్రర్ వస్తే సాల్వ్ చేసుకున్నాం మనం. సో అలానే ఇక్కడ కూడా అంతే, ఒక నెంబర్ యాడ్ అయింది కదా, ఏదో ఒకటి ఒక కోడ్ ఇవ్వండి. ZQ అని ఇస్తున్నాను నేను, ఐ డోంట్ నో ఉందో లేదో నాకు తెలియదు. అది ఒక కోడ్ అయితే ఇవ్వాలి ఇక్కడ, 2 digit కోడ్ అది. సో ఇందాకడ ZQ ఆల్రెడీ అయిపోయిందంట, ZY కూడా అయిపోయిందంట. మై గుడ్నెస్, QZ అవ్వదు. ఓకే గుడ్, QZ అవ్వలేదు. ఒక్క నిమిషం, QZకి వెళ్ళిపోదాం. QZ ఏది? QZ పైన ఉంది, ఇక్కడ ఇరుక్కుపోతుంది. ఇక్కడ ఉంది, QZ లో 0000 పెట్టాను. సో ఇప్పుడు ఇందులో ఒక నెంబర్ ఇవ్వాలి నేను. ఏం నెంబర్ ఇవ్వాలి? ఎక్కడ గ్యాప్ ఉందో అక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎండింగ్ నెంబర్ కదా, సో ఈ ఎండింగ్ నెంబర్ నుంచి ఇక్కడ ఇచ్చి 16 ఈజ్ ద స్టార్టింగ్ నెంబర్. మళ్ళీ మేబీ ఇమాజిన్ ఒక 5 నెంబర్స్ తీసుకున్నాను, 20 తీసుకుందరు ఉంది. ఏదో లక్ కొద్ది వచ్చింది ఇది, అలా కుదరదు. యాక్చువల్గా ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఇలా వెతుక్కోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పబోతుందని మీకు అంతే. ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ దట్. యాక్చువల్గా అది లక్కీగా యాడ్ అయింది. డోంట్ సేవ్ ఇట్, కమ్ బ్యాక్. ఓకే, అలా ఎత్తకొద్దు. దేర్ ఈస్ ఎ సొల్యూషన్ ఫర్ దిస్. SAP ఒక సొల్యూషన్ ఇచ్చింది దీనికి. ఏంటంటే గో టు ఇంటర్వెల్స్, ప్రీ ఇంటర్వెల్స్, అదే వెతుక్కొని తీసుకొచ్చి ఇస్తుంది మీకు. ఇదిగోండి, ఇందాక నేను ట్రై చేసిన నెంబర్ ఇది. ఇందాక నేను ట్రై చేశాను కదా, 150016 దగ్గర నుంచి ట్రై చేశాను, గుర్తుందా? అదే ఇది నెంబర్, ఇక్కడ ఖాళీగా ఉందని చెప్తుంది అది. ఓకే, నాకు నేను అంటే లక్కీగా అది అంటే చూడకుండా ట్రై చేసాం, అది యాక్టివేట్ అయిపోయింది. నో వరీస్. యాక్చువల్గా అది అవ్వదు, అది కొద్దాకలు ఓవర్లాపర్ మెసేజ్ వస్తుంది. యాక్చువల్గా మీకు అది చూపిద్దామని ట్రై చేశాను. లెట్ మీ ట్రై వన్స్ అగైన్. ఓవర్లాప్ ట్రై చేద్దాం అండి. ఓవర్లాప్ ఎర్రర్ ఎలా వస్తుంది చూపిస్తాను. ఏదైనా ఒక నెంబర్ తీసుకుని వెళ్దాం. ఓకే, ఇది తీసుకుని వెళ్తున్నాను ఈసారి. ఐ డోంట్ థింక్ 16, ఇది ఒక 20. అదే ఎంటర్ ఇంటర్వెల్స్ వితౌట్ ఓవర్లాప్ అంటుంది, చూసారా? ఇలా ఎర్రర్ వచ్చిందండి. ఎక్స్క్యూజ్ మీ, హలో చెప్పండి. ఓకే, సో ఇలా ఇది దీంతో మీరు సేవ్ చేయలేరు, దీన్ని. ఈ నెంబర్ని సేవ్ చేయనివ్వదు మిమ్మల్ని. ఎంటర్ ఇంటర్వెల్స్ వితౌట్ ఓవర్లాప్, ఇది నేను అంటుంది. ఈ మెసేజ్ త్రో చేస్తూ ఉంటుంది, దీనివల్ల మీరు సేవ్ చేయలేరు. అంటే మీరు రాంగ్ నెంబర్ని సెలెక్ట్ చేశారు, అంటే అది ఆల్రెడీ ఉంది, మళ్ళీ మీరు యాడ్ చేశారు దాన్ని. సో ఇలా ఈ గందరగోళంలో ఎతకడం కష్టం అయిపోద్ది. సో అప్పుడు ఏం చేయాలంటే గో టు ప్రీ ఇంటర్వెల్స్. ఒక్క నిమిషం, గో టు ప్రీ ఇంటర్వెల్స్. ఓకే, చూస్ వన్. ఓకే, ఎనీ వన్, ఐ డోంట్ మైండ్ ఫర్ దట్. చూస్ ఎనీ వన్ ఆఫ్ ద ఇంటర్వెల్. ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడే పెట్టండి మైండ్ అంతా. ఒకసారి నేను చెప్తున్నాను, మీరు ఏదైనా ఇంటర్వెల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్వెల్ నేను సెలెక్ట్ చేస్తున్నాను, మళ్ళీ ఇదే నెంబర్ పెడదాం నేను. ఓకే, ఈ ఇంటర్వెల్ నేను సెలెక్ట్ చేయబోతున్నాను, వెరీ వెరీ బిగ్ ఇంటర్వెల్ ఇది అసలు. ఓకే, ఈ నెంబర్ని మళ్ళీ చెప్తున్నానండి, ఎవరికైనా అర్థం కాకపోతే నన్ను మళ్ళీ అడగండి. ఇంటర్వెల్స్ లో మాత్రం చేసేటప్పుడు నాకు చూపించండి, నేను కూడా ఉంటాను మీతో పాటు చేస్తూ చూపిస్తారు కానీ. ఓకే, ఒకవేళ అర్థం కాకపోతే. ఓకే, దీన్ని ఇక్కడ ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ మొత్తాన్ని నేను తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ పద్ధతిలో ఈ మొత్తాన్ని తీసుకెళ్ళాలి అంటే, ఇప్పుడు నేను ఏదో ఒక నెంబర్ QZ అనుకున్నాను కదా, ఒకటి కొత్తది QZ, ఒక కొత్త పేరు అనుకోవాలి దానికి. సో సమ్ కోడ్. ఓకే, జస్ట్ ఎంటర్ ఇవ్వండి. ఇచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత QZ ఇందులోకి వచ్చేస్తుంది. ఇప్పుడు QZ ఇందులోకి వచ్చేసింది, పూర్తి నెంబర్ నుంచి పట్టుకొచ్చేసింది. బట్ ఇది వెరీ వెరీ కేర్ఫుల్. ఇక్కడ ఇది పూర్తి నెంబర్ని పట్టుకొచ్చేసింది. ఇది మొత్తం తీసేసి ఇక్కడ ఉన్న నెంబర్ని మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి. మీకు ఎన్ని నెంబర్స్ కావాలో అన్ని నెంబర్స్ ఇచ్చుకోండి, ప్రాక్టీస్ కోసం కదా. సో మొత్తం ఇచ్చేస్తే మీరే కన్జ్యూమ్ చేసే వాళ్ళు అయిపోతారు మొత్తం. అలా కన్జ్యూమ్ చేయొద్దు.
ప్రాక్టీస్ చేయాలి, కన్జ్యూమ్ చేయడానికి కాదు, మనం ప్రాక్టీస్ చేయడానికి. సో 16 నుంచి నేనేం చేస్తానంటే 18 పెడుతున్నాను ఊరికినే. అంటే ఈ QZ ఇంకా పని చేయదు, తర్వాత కావాలంటే మీరు దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, 18 ఇస్తున్నాను, ఓన్లీ 18, 16, 17, 18 మూడే నెంబర్లు ఉన్నాయి దీంట్లో. చూడండి, నేను ప్రాక్టీస్ చేసుకోవడానికి పనికి వస్తుంది ఇది. 18 ఇచ్చి ఎంటర్ కొట్టేయండి, ఎంటర్ కొట్టి సేవ్ కొట్టేయండి, అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఈ QZ ని తీసుకెళ్ళి నా అకౌంట్ గ్రూప్ లో 02, ఇది నాది, నా ఓన్ అకౌంట్ గ్రూప్ ZSU1. ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ బికాస్ నాట్ ఏ 0002, ఇది 0001 కాదు, నా ZSUN. సో ఐ కెన్ చేంజ్, మాడిఫై ఇట్. నేను ఈ 02ని తీసేసి QZ ఏదైతే పెట్టుకున్నానో Q సిరీస్ లో మొత్తం ఖాళీగానే ఉంది, పెట్టుకోండి. QZ పెట్టేసాను లోపల. పెట్టేస్తే ఇప్పుడు ఏం చేస్తుందో సిస్టమ్ చూద్దాం. QZ పెట్టేసాను దీనికి. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ కస్టమర్ VA01, నాట్ VA01, XD01. ఓకే, చూసుకోవాలి సేమ్ అకౌంట్ గ్రూప్ లో పెట్టామా, సేమ్ అకౌంట్ గ్రూప్ ని అడుగుతున్నామా. ఎస్. ఓకే, నెక్స్ట్ కంపెనీ ASD ఫార్మా, ASD. ఓకే, 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 ఇక్కడ ఆల్ రైట్, ఆల్ రైట్, ఆల్ రైట్. ఓకే, partner functions, I am saving my number. You see this now, number changed, 15000016. noticed, ఇది కొత్త నెంబర్ కదా, కొత్త సిరీస్ కదా. I'll just show you once again here. I'll just show you here. I'll just refresh the screen. Display intervals, QZ. Here is the QZ. You see that? ఈ నెంబర్ అయిపోయిందంట. That is the current status. Okay, I'll teach you one more thing. ఇక్కడ ప్రతిసారి కస్టమర్ని నేను క్రియేట్ చేయాలా? అక్కర్లేదు. మీరేం చేయొచ్చు అంటే, మీ దగ్గర ఉన్న ఒక కస్టమర్ని, అంటే మీరు ఇప్పటికీ చాలా సార్లు ప్రాక్టీస్ చేసి ఉంటారని నేను అనుకుంటూ ఈ ఆప్షన్ చెప్తున్నా. ZSUN, SU అంటే ఈ నెంబర్ డేటాని తీసుకెళ్ళి ఇంకో కొత్త నెంబర్ని క్రియేట్ చేయమని చెప్తున్నాను. అంటే రిఫరెన్స్ ఇస్తున్నాను, పాత దాన్ని కొత్త దాంతో రిఫరెన్స్ ఇస్తున్నాను. అంటే నేను కొత్త క్రియేట్ చేయక్కర్లేదు, అదే క్రియేట్ చేసుకుంటాను. అంటే అదే క్రియేట్ చేయడం అంటే బేసిక్ డేటా తప్ప మీద అంతా క్రియేట్ చేస్తాయి. చూద్దాం, ఒకసారి ఎంటర్ కొట్టేస్తున్నాను. ఓకే, బేసిక్ డేటా క్రియేట్ చేయాలి నేను. AED ఫార్మా, ఓకే, ఆల్ రైట్, అంతే, ఇంకా అయిపోయింది. మిగతా డేటా నేనేం క్రియేట్ చేయక్కర్లేదు, అదే క్రియేట్ చేసుకొని ఉంచుకుంటుంది ఆల్రెడీ. ఇదంతా పడిపోయి ఉంటుంది, ఓన్లీ ట్యాక్స్ దగ్గర మాత్రమే ఇవ్వాలి. ఇది ఒకటి చెప్పాలి దానికి, మిగతాదంతా అదే వచ్చేసి ఉంటుంది. జస్ట్ సేవ్ అంటే ఈజియెస్ట్ వే అనమాట కస్టమర్ క్రియేట్ చేయడంలో. 17 is the next number. Again QZ. Yes, 17, correct. Now again one more, I am going to create one more customer, same way I am creating. Okay, all right. BR Pharma, BR. ఓకే, నెక్స్ట్ కంపెనీ కోడ్, సేల్స్ ఏరియా డేటా ఏం చేయట్లేదు, ఓన్లీ బిల్లింగ్ డేటాలో ఇక్కడ ట్యాక్స్ ఇస్తే క్విక్గా అయిపోద్ది కస్టమర్ క్రియేట్ చేయడం. సో లెట్ మీ సేవ్ దిస్. చూడండి, ఒక మెసేజ్ త్రో చేసింది, ఏమని చెప్తుంది? ఐఎమ్ అలొకేటింగ్ దట్ పర్టికులర్ ఇంటర్వెల్, ఐఎమ్ అలొకేటింగ్ ద లాస్ట్ నెంబర్. బాస్, ఐఎమ్ అలొకేటింగ్ ద లాస్ట్ నెంబర్ అని చెప్పి నీకు ఒక మెసేజ్ త్రో చేసింది. అంటే నీకు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది, అరే అయిపోయినాయి, నెంబర్స్ అయిపోయినాయి.
సో కాంటాక్ట్ యువర్ బిజినెస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటే మనమే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. సో కాంటాక్ట్ యువర్ సిస్టమ్ అడ్మిన్ అని చెప్పేసి అంటుంది. ఓకే, సో మనం దాన్ని మళ్ళీ ఇంటర్వెల్స్ యాడ్ చేసి అలా ఏదో తతకం చేస్తాం తర్వాత. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది చూడండి. సో ఆఫ్టర్ దట్ ఇట్ విల్ గివ్ యూ ద ఇన్ఫర్మేషన్ 18 ఈస్ ఫినిష్డ్. ఓకే, అయినా కూడా మీరు క్రియేట్ చేస్తున్నారు, మళ్ళీ క్రియేట్ చేస్తున్నారు. అయిపోయింది, లాస్ట్ నెంబర్ అక్కడ వార్నింగ్ ఇచ్చేసింది, మళ్ళీ క్రియేట్ చేస్తున్నారు. టీటీవై ఫార్మర్. ఓకే, చూడండి ఏం జరుగుతుందో. ఓకే ఓకే, company code, sales area data, nothing to fill, everything is copied from automatically. So now again I am saving. Okay, ఇప్పుడు చూడండి ఏం చేస్తావు, ఈ ఎర్రర్ వస్తుంది. సిస్టమ్ రౌండ్ చేయిపోయింది అంటే సైకిల్ తిరుగుతూ ఉంటుంది. ఇక సిస్టమ్ తిరిగి పాపం సైకిల్కి వెళ్ళిపోదాం అని చెప్పి ట్రై చేసింది, మళ్ళీ 150016 అలొకేట్ చేస్తుంది. కానీ అలా అలొకేట్ మన ప్రొసీజర్ ఏమో 16 అలొకేట్ చేసింది, కానీ సిస్టమ్ క్రాస్ వెరిఫికేషన్ లో 16 ఆల్రెడీ ఉంది. ఇందాక ఉంది కదా ఏఎస్డి ఫార్మా, కరెక్ట్, ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు ఏమైంది, సిస్టమ్ ఎర్రర్ మెసేజ్ త్రో చేసింది. అంటే నీకు మళ్ళీ 16 ఇద్దాం అనుకున్నా, కానీ 16 వేరే వాళ్ళు తీసుకున్నారు, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయ్యి ఉంది. సో ఇది నేను కనుక మీరు ఎగ్జిట్ ఇలా ఈ ఎర్రర్ వస్తా ఉంది అంటే దాని అర్థం నెంబర్ రేంజెస్ అయిపోయాయి అని అర్థం. గుర్తుపెట్టుకోవాలి ఈ ఎర్రర్ ఎలా సాల్వ్ చేయాలంటే నెంబర్ రేంజెస్ వస్తున్నాయని అర్థం. సో నా ఎగ్జిట్ మొత్తానికి పోతుంది, ఇంకేం లేదు, నేను అసలు బయటకు పంపించేస్తాను. అంటే నెంబర్ లేదు, ఏం లేదు, కస్టమర్ లేదు, ఏం లేదు, సేవ్ లేదు, ఏం లేదు అని చెప్పి బయటకు పంపిస్తాను. సో ఇప్పుడు నా క్యూజెడ్ అయిపోయింది పూర్తిగా. ఓకే, క్యూజెడ్ అయిపోయింది, రైట్. ఓకే, క్యూజెడ్ పూర్తిగా అయిపోయింది. 18 వేర్ ఇస్ ద క్యూజెడ్, 18 ఫుల్ గా అయిపోయింది. 18 కన్జ్యూమ్ చేశాను. మళ్ళీ కొత్త ఇంటర్వెల్ క్రియేట్ చేయాలి. ప్రాక్టీస్ అంటే ఇంకా అంతే, ప్రాక్టీస్, ఇంటర్వెల్స్, ఫ్రీ ఇంటర్వెల్స్. మళ్ళీ మీరు చూస్తే 19 నుంచి మళ్ళీ చూపిస్తూ ఉంటుంది నాకు. మళ్ళీ తీసుకుని ఇంకో 3 నెంబర్లు యాడ్ చేయడం, మళ్ళీ ప్రాక్టీస్ చేయడం. అలా ప్రాక్టీస్ చేయాలి ఒకసారి. ఇప్పుడు ఇంకో పద్ధతి చెప్తాను, రెండో పద్ధతి. ప్రాక్టీస్కి ఇంకో పద్ధతి అంటే అది మీరు యాడ్ చేయటం, ఎలా యాడ్ చేయాలి, ఎలా అయిపోగొట్టాలి అనేది ఒక పద్ధతి. ఇది ఇంకొక వే. సో ఎన్ఆర్ స్టేటస్కి వెళ్తాం, ఇంటర్వెల్స్కి వెళ్తాం. ఇంటర్వెల్స్కి వెళ్ళిపోయి మీకు తెలుసు ఫ్రీ ఇంటర్వెల్స్ 19 నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే ఇంకెవరు కన్స్యూమ్ చేయలేదు దాన్ని, అంటే దాని తర్వాత నెంబర్స్ కూడా అక్కడే ఉన్నాయి. సో మనం వాడేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు మనకు అర్థమైపోయింది. మీరు ఏం చేయొచ్చు తెలుసా, చిన్నగా సిస్టమ్ దగ్గరికి వెళ్ళిపోయి దీన్ని 20 చేయండి, మళ్ళీ పనిచేస్తుంది. ఇది ప్రాక్టీస్ కోసం మాత్రమే ఇవన్నీ. XD01 మళ్ళీ పనిచేస్తుంది, చూద్దాం. TTY, okay, sales area, oh my goodness, sorry. Then this one, all right, save it. Now 19 will be allocated for you. Again I am trying. Okay, ERT pharma, ERT, okay, sales area data, billing. Now we know that we'll get a message. This is the last number and చెప్పేసి మెసేజ్ చేస్తుంది. ఓకే, we know that it is saved. సో 20 అయిపోయింది. సో ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే మీరు నెంబర్ రేంజెస్ ని ప్రాక్టీస్ చేయడానికి కుదురుతుంది. ఎవ్వరు కూడా మార్కెట్ లో మిమ్మల్ని నెంబర్ రేంజ్ ప్రాక్టీస్ చేయడానికి సిస్టమ్ మీకు ఓపెన్ చేయరు, నేను చెప్తున్నాను. సో ఎందుకు అంటే దే నో దట్ ఇట్ ఈస్ ఏ క్రిటికల్ సిస్టమ్. మీరు ఒక్కసారి వాడేసిన తర్వాత మళ్ళీ ఆ నెంబర్స్ ని వెతికి కట్ చేసుకొని తీసుకురావాలి, ఎక్కడెక్కడ ఎక్కువ యూజ్ చేశారో చూసి
దాన్ని కట్ చేయాలి. చూడండి అందరూ ఇక్కడ వాడుతున్న వాళ్ళందరూ చూడండి ఎలా 70 నుంచి 72 ఇక్కడ ఇది పెద్ద నెంబర్ Z1 అనేది. సో కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక టిక్ ఉంది, కొన్ని చోట్ల టిక్ ఉంది, కొన్ని చోట్ల టిక్ లేదు. మనం క్రియేట్ చేసిన అన్ని ప్లేసుల్లో టిక్ పెట్టలేదు. ఏంటి టిక్? ఏది QZ? ఏది QZ? టిక్ పెట్టలేదు నేను. చూడండి టిక్ పెట్టలేదు. టిక్ పెట్టకపోతే పనిచేది అంటే టిక్ పెట్టకపోతే ఏంటి, టిక్ పెడితే ఏం లేదు. టిక్ పెడితే మీరు గుర్తుందా, మెటీరియల్ మాస్టర్ని మనం క్రియేట్ చేసేటప్పుడు దట్ వాజ్ అలౌడ్ ఫర్ బోత్ వే. అంటే మీరు మెటీరియల్ నేమ్ని ఎంటర్ చేయడానికి అలౌ చేసింది, లేదా సిస్టమ్ ఆటోమేటిక్గా నెక్స్ట్ నెంబర్ని ఇవ్వడానికి అలౌ చేసింది. అంటే రెండు ప్రాసెస్ని అలౌ చేసింది. ఇక్కడ ఏంటంటే అదే విధంగా కస్టమర్ మాస్టర్లో కూడా మీరు ఎక్స్టర్నల్ టిక్ పెడితే ఆ పర్టికులర్ నెంబర్ని మీరు ఎంటర్ చేయగలగాలి. అంటే ఆ సిరీస్ మీరు తెలిసి ఉండాలి, ఆ నెంబర్ని ఎంటర్ చేయాలి. అంటే ఎక్స్టర్నల్ ఎంటర్ చేయడానికి వస్తుంది, ఇంటర్నల్గా కాకుండా ఎక్స్టర్నల్గా ఎంటర్ చేయడానికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ ద వన్ సిస్టమ్ స్టాండర్డ్ 1 minute ఉందా లేదా చూస్తాను. లేదనుకుంటా. హలో, ఓకే. ఓకే, ఇక్కడ ఇది ఉంది కదా XX. చూడండి XX సిరీస్ పెడుతున్నాను నేను. ఈ XX సిరీస్ పెట్టాను అనుకోండి నేను. ఇది చూడండి, ఈ XX సిరీస్ ని దీనికి యాడ్ చేస్తాను, మళ్ళీ మా బ్రదర్కి యాడ్ చేసేస్తున్నాను XX. ఓకే, ఇది యాడ్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, కస్టమర్ని మళ్ళీ క్రియేట్ చేస్తాను XD01. ఓకే, ఇప్పుడు నేను ఎంటర్ చేస్తే సిస్టమ్ ఏమంటుంది చూడండి, ఇది ఓకే ఏమంటుంది, అకౌంట్ గ్రూప్ సోల్డ్ టు పార్టీ 0001-ZSU1. అంటే అది అకౌంట్ గ్రూప్, ఇది ZSU1 అనేది. యూజెస్ ఎక్స్టర్నల్ నెంబర్ అసైన్మెంట్, స్పెసిఫై వన్ అకౌంట్ నెంబర్. ఓకే, ఇప్పుడు అకౌంట్ నెంబర్ని స్పెసిఫై చేయమంటుంది. సో దీనికి మనం ఏం చేయాలి, ఇక్కడ ఇప్పుడు ZTR ఫార్మా ఓకే అని రాశాను. నౌ ఎంటర్. చూడండి కస్టమర్ పేరే ZTR ఫార్మా. ఇప్పుడు నెంబర్ ఏమి ఉండదు ఇంకా దానికి. ఓకే, ZTR partner functions. So see that ZTR Pharma has created as in customer. ఇది కస్టమర్. ఇప్పుడు ZTR Pharma అనేది కస్టమర్. ఇప్పుడు ఇది ఎలా బిహేవ్ చేస్తుంది సేల్స్ ఆర్డర్లో చూద్దాం. PA01 ZTR అని టైప్ చేస్తే చాలు. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ నెంబర్ యూ గోట్ ది నేమ్. సో అలా మార్చడానికి వస్తుంది. సో కానీ 99% ఓకే 99% ఈ ఎక్స్టర్నల్ నెంబర్స్ కస్టమర్లో వాడం. ఎందుకంటే చాలా మంది గణేష్లు, చాలా మంది నిఖిల్లు, చాలా మంది పీటర్లు ఉంటారు. సో నేను ఒక్కసారి GTR ఫార్మాని క్రియేట్ చేసి మళ్ళీ GTR ఫార్మాని క్రియేట్ చేద్దామని ట్రై చేస్తే ఓకే అంతే కదా, అలా సేమ్ నేమ్తో ఉండకూడదని రూల్ ఏం లేదు కదా, పర్సన్ పేరు సేమ్తో ఉంటుంది కదా. ఓకే, GTR ఫార్మా అని చెప్పేసి మళ్ళీ క్రియేట్ చేస్తే సిస్టము త్రో చేసేస్తుంది, ఎర్రర్ త్రో చేస్తుంది, క్రియేట్ చేయనివ్వదు మిమ్మల్ని. ఎందుకంటే ఫలానా శ్రీనివాసరావు ఆల్రెడీ ఉన్నాడు,
మళ్ళీ నువ్వు క్రియేట్ చేస్తున్నావు. అలా అని సేమ్ నేమ్స్ తో సేమ్ పేర్లతో చాలా మంది ఉంటారు. పేర్లు యూనిక్ గా ఉండవు. ఇనిషియల్స్ ప్లస్ పేరు చాలా రేర్ గా యూనిక్ గా ఉంటాయి. నార్మల్ గా చాలా మిక్స్ అయిపోతా ఉంటాయి. సో అలాంటి ప్రాసెస్ ఇది వాడడం. మరి ఎక్స్టర్నల్ నెంబర్ ఎందుకు మరి అక్కడ ఎందుకు ఇచ్చాడు? అది వేరే సిస్టమ్ నుంచి డేటా మన సిస్టంలోకి కాపీ చేసేటప్పుడు, అంటే నిన్నటిదాకా కస్టమర్ నాన్ ఎస్ఏపి సిస్టమ్ వాడుతుండే, ఇప్పటికి ఎస్ఏపిలోకి మూవ్ అవుతున్నాడు. అక్కడ వాడికి పేర్లతో ఉంది కస్టమర్ నెంబర్లు, ఇక నుంచి నెంబర్లోకి మారుతారు అనుకోండి, అది వేరే విషయం. సో హీ టోల్డ్ us టు క్రియేట్ సేమ్ వే. వాడికి అలానే కావాలంట, అలానే ఉండాలంట కస్టమర్ నెంబర్లో పాతవి. కావాలంటే కొత్త వాటిని నెంబర్ల రూపంలో క్రియేట్ చేద్దరు, కానీ పాత వాటిని మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా లోడ్ చేయమన్నాడు. లోడ్ చేసేటప్పుడు ఇంకా పాత నేమ్స్ తో లోడ్ చేయాలంటే అప్పుడు ఎక్స్టర్నల్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని లోడ్ చేయించాల్సి వస్తుంది. ఓకే, సో ఆ పర్పస్ కోసం నార్మల్గా ఎక్స్టర్నల్ నెంబర్ అని వాడతాం. క్లియర్? కస్టమర్ మాస్టర్ లో వెనక వైపు ఇంత ఉంది, ఇంకా ఉంది, ఇంకా అయిపోలేదు. ఓకే, నెక్స్ట్ స్టెప్ లో ఈ వన్ టైం నేను తర్వాత చెప్తా, ఒక కాన్సెప్ట్ వస్తే అక్కడ మాట్లాడతా. ఓకే, నా ఈ అకౌంట్ గ్రూపు ఫీల్డ్ స్టేటస్ ని కూడా యాక్టివేట్ చేసుకుంటుంది. ఏంటి ఫీల్డ్ స్టేటస్? ఏం చేస్తున్నాయి? జనరల్ డేటా అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ని క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, 0301. ఓకే, ఈ కస్టమర్ని క్రియేట్ చేసేటప్పుడు యు ఆర్ సీయింగ్ సమ్ ఫీల్డ్స్. ఇందులో కొన్ని ఫీల్డ్స్ ని కంట్రోల్ చేయాలి, కొన్ని ఫీల్డ్స్ అంటే అన్ని ఫీల్డ్స్ అన్నిటిని కంట్రోల్ చేయాలి. సో ఆ ఆప్షన్ ఇది, జనరల్ డేటా ఫీల్డ్స్, కంపెనీ కోడ్ డేటా ఫీల్డ్స్, సేల్స్ ఏరియా డేటా ఫీల్డ్స్. జనరల్ డేటా ఫీల్డ్స్ లో you can see the address, communication, control, marketing, payment transactions, unloading points. ఇవన్నీ అక్కడ ఉన్న ట్యాబ్లు. ఓకే, కంపెనీ కోడ్ వదిలేస్తున్నాను నేను, ఎందుకంటే మనకి తెలియదు కాబట్టి ఒకటే ట్యాబ్ తెలుసు, అంటే తెలుసు అకౌంట్ మేనేజ్మెంట్ ఒకటే మనకి తెలుసు, సో అట్లా ఉంచేద్దాం. సేల్స్ ఏరియా మనకి మొత్తం తెలుసు కాబట్టి సేల్స్, షిప్పింగ్, బిల్లింగ్, పార్ట్నర్స్ అన్ని ఇందులో ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఇందులో నుంచి మీరు ఏదైనా ఒక ఫీల్డ్ ని కంట్రోల్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, చూద్దాం. ఇందులో మొత్తం 4 ఆప్షన్స్ ఉంటాయి. సప్రెస్, రిక్వెస్ట్ ఎంట్రీ, ఆప్షనల్ ఎంట్రీ, డిస్ప్లే, 4 ఆప్షన్లు ఉంటాయి. ఇందులో రిక్వైర్డ్ ఎంట్రీ అంటే యూ హ్యావ్ టు ఎంటర్ ద డేటా. మీరు ఆ డేటా ఖచ్చితంగా ఎంటర్ చేయాలి, అందుకని ఇక్కడ టిక్ కనపడుతుంది మీకు. ఆ టిక్ ఎవరు పెట్టారంటే ఇప్పుడు ఇక్కడ మనం పెట్టారు. ఆ డేటా ఖచ్చితంగా ఎంటర్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రీజియన్ చూడండి, రీజియన్ ఈజ్ నాట్ ఏ నార్మల్ ఫీల్డ్. యూ కెన్ ఎంటర్ ఆర్ యూ కెన్ లీవ్ ఆల్సో. ఇట్స్ నో మ్యాండేటరీ ఫీల్డ్, ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ ఫీల్డ్. సో నౌ ఐఎమ్ మేకింగ్ రీజియన్ యాజ్ ఏ మ్యాండేటరీ అందాం. చూడండి, ఈ డాట్ ఇక్కడికి మారిపోతుంది. రేడియో బటన్స్ అంటారు వీటిని. ఓకే, రీజియన్ ఇక్కడికి మార్చాను. నౌ ఐఎమ్ సేవింగ్, అంతే, మన పని అయిపోయింది. ఇప్పుడు కస్టమర్ అక్కడ ఉన్న యూజరు చెప్పినట్టు ఆ డేటా ఇవ్వాల్సిందే. దాంట్లో 01 ఆ డేటా చూసారా ఏమవుతుంది, ఇక్కడ కనపడింది. ఇప్పుడు మ్యాండరీ అయిందా? ఇప్పుడు ఇందాక ఎంటీ బాక్స్ కదా. ఇది లేకుండా మీరు డేటాని క్రియేట్ చేయాలి. అలా మీరు చూసిన ప్రతి ఫీల్డ్, ఓకే, ఏదది జనరల్ డేటా అడ్రస్ లో రీజియన్ ఐఎమ్ జస్ట్ కీపింగ్ యాజ్ ఎ డిస్ప్లే మోడ్. చూద్దాం ఏం జరుగుతుంది. ఐ జస్ట్ క్రియేట్ వన్స్ అగైన్ డిస్ప్లే మోడ్ కి మార్చాను దాన్ని. యాక్చువల్గా అలాంటి ఫీల్డ్ డిస్ప్లే మోడ్ కి మార్చకూడదు, బట్ నేను చెప్తాను. 01 చూడండి, డిస్ప్లే మోడ్ మారిపోయిందంటే గ్రే అవుట్ అయిపోయింది కదా. కరెక్ట్, ఈ ఫీల్డ్ గ్రే అవుట్ అయిపోయింది కదా. ఉన్నారా? ఓకే, గ్రే అవుట్ అయిపోయింది కదా. సో ఇలాంటి ఫీల్డ్స్ ని మనం గ్రే అవుట్ అంటే మామూలుగా డేటా ఎంట్రీ ఫీల్డ్స్ ఇది. ఇలాంటి ఫీల్డ్స్ ని గ్రే అవుట్ చేయకూడదు.
అంటే డేటా ఎంటర్ కోసం కదా. ఒకవేళ మేబీ యూజర్ బై మిస్టేక్ గా ఈ డేటా ఎంటర్ చేస్తా ఉన్నాడు ఈ బాక్స్ లోకి వెళ్ళిపోయి, అది మ్యాండటరీ కాకపోయినా సరే ఎంటర్ చేస్తున్నాడు, సో మీరు ఎంటర్ చేయకూడదు. సో ఇలా ఆపేయచ్చు, ఆ ఫీల్డ్ ని ఆపేయచ్చు అనమాట. ఒక నిమిషం. జనరల్ డేటా, అడ్రస్ డేటా, ఆప్షనల్ ఎంట్రీ, రీజన్. ఓకే, నౌ ఇట్ ఈస్ బికమ్ ఏ నార్మల్. ఓకే, వాట్ ఈస్ ది ప్రైసింగ్ ప్రొసీజర్ డిటర్మినేషన్? ఎవరు చెప్తున్నారు నాకు? వాట్ ఈస్ ద ప్రైసింగ్ ప్రొసీజర్ డిటర్మినేషన్? ప్రొసీజర్ డిటర్మినేషన్ ఏంటి? అలాంటి క్వశ్చన్లు అడగొద్దు, మీ మనాన్ని మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోండి. సరే, ప్రైసింగ్ ప్రొసీజర్ డిటర్మినేషన్ ఏంటంటే సేల్స్ ఆర్గనైజేషన్ ప్లస్ మీరు కనీసం బుక్ కూడా తిప్పట్లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. రాసుకున్న బుక్ ను కూడా తిప్పట్లేదు మీరు. కనీసం పార్ట్నర్ ప్రైసింగ్ ప్రొసీజర్ డిటర్మినేషన్ అనేది మీరు రాసుకున్నారు. డివిజన్, కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్, డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్, ప్రైసింగ్ ప్రొసీజర్, కండిషన్ టైప్, ZSUN, SU, SU1A, RVA01 ప్లేస్ లో నేను ZXXX అయితే చెప్పి పెట్టాను నేను. PR00 OVKK అనే టీ కోడ్ లో దీన్ని మీరు ఎంటర్ చేశారు. ఆ తర్వాతే మీకు ఇనిషియల్ గా సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు నో ప్రైసింగ్ ప్రొసీజర్ కుడ్ బి డిటర్మైన్డ్ అనే ఎర్రర్ వచ్చింది మీకు. ఆ ఎర్రర్ ని మీరు ఈ ప్రైసింగ్ ప్రొసీజర్ డిటర్మినేషన్ ద్వారా క్లియర్ చేశారు. ఓకే ఓకే, ఇప్పుడు ఈ కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకే, ఇన్ ద కస్టమర్ మాస్టర్ ఆటోమేటిక్ గా ట్రిగ్గర్ అవుతుంది. కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ సేల్స్ ట్యాబ్ లో కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ అని చెప్పేసి ఇది ఆటోమేటిక్ గా ట్రిగ్గర్ అవుతుంది 1 అని. సో ఈ 1 యు ఆర్ గెటింగ్ ఫ్రమ్ కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ 1. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ ఆటోమేటికల్లీ పాపులేటింగ్ ఫర్ యూ. ఇక్కడ మీరేం ఎంటర్ చేయలేదు, కానీ ప్రొసీజర్ లో ఉండటం వల్ల ఇక్కడ అకౌంట్ గ్రూప్ లో ఉండడం వల్ల ఇది ఆటోమేటిక్ గా పాపులేట్ అవుతుంది. ఇలాంటి ఫీల్డ్స్ ని యూజర్ చేంజ్ చేయకూడదు. మేబీ 1 అలానే ఉంచాలి, 2 పెట్టనివ్వకూడదు యూజర్ తో. అలాంటి దగ్గర యూ కెన్ గో అండ్ యూజ్ ది సేల్స్ ఏరియా డేటా, సేల్స్ ప్రైసింగ్ ప్రొసీజర్. It is a required entry, so that is the reason it is open. But if you put it in the display entry, then what will happen? So user cannot change this one. Sorry, 01 ఎందుకు ఇవాళ VA01 పొద్దున్న వస్తుంది. POVV సేల్స్ ఏరియా డేటాలో మీరు చూస్తే గ్రే అవుట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా యూజర్ దీన్ని సెలెక్ట్ చేయగలడు, చూడగలడు, కానీ ఆప్షన్ ని నేను ఐఎమ్ క్లికింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ సెలెక్టింగ్. He cannot select because it is defaulted from account group. ఇలా కొన్ని ఫీల్డ్స్ ని డిఫాల్ట్ చేయాలి అనుకుంటే కనుక ఎస్. సో ఇక్కడ సేల్స్ ఏరియా అంటే మనం ఈ ఫీల్డ్స్ ని వాడుకోవచ్చు అన్నమాట. ఇందులో ప్రైసింగ్ ప్రొసీజర్, కంట్రోల్స్, ఆప్షనల్ ఎంట్రీ, రిక్వైర్డ్ ఎంట్రీ. ఎందుకంటే ఇది రిక్వైర్డ్ ఎంట్రీ అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? మీరు ఎవరు చెప్పారు మీకు రిక్వైర్డ్ ఎంట్రీ అని? అదే అది హౌ యు ఆర్ కమింగ్ దట్ పాయింట్. అంటే రిక్వైర్డ్ ఎంట్రీ అని మీకు ఎలా తెలుస్తుంది అంటే రిక్వైర్డ్ ఎంట్రీ ఎందుకు అయిందంటే ఆ స్టెప్ లో
ఆ డేటా గనక యూజర్ ఎంటర్ చేయకపోతే నాట్ ఫినిష్ దిస్, మీకు ఓవికేకే ఫెయిల్ అయిపోద్ది. మీరు ఓవికేకేలో 1 ఇచ్చారు, కస్టమర్ మాస్టర్లో 1 లేదు, 2 ఉంది, అసలు లేదు, ఎంటీ బాక్స్ అయింది, పెట్టలేదు, యూజర్ తీసేసాడు కావాలని. సో ఈ స్ట్రాటజీ ఫెయిల్ అయిపోద్ది. ఈ స్ట్రాటజీ ఫెయిల్ అయిపోతే VA01లోకి వెళ్ళిపోగానే ప్రైసింగ్ ప్రొసెసర్ నో ప్రైసింగ్ ప్రొసెసర్ డిటర్మైండ్ అని చెప్పి మీకు ఎర్రర్ త్రో చేస్తుంది. ఇందులో ఏ స్ట్రాటజీ, ఇందులో ఏ ఆప్షన్ మిస్ అయిపోయినా, ఏ ఫీల్డ్ మిస్ అయిపోయినా కూడా మీకు ఆర్డర్లో ప్రైసింగ్ రానివ్వదు. ఎందుకంటే మీరు ఎలా కంబైన్ చేశారు ప్రైసింగ్ ప్రొసెసర్ ఓవికేకే అని చెప్పి ఓవికేకేలో. సో ఇది మ్యాండటరీ ఫీల్డ్ ఇక్కడ. సో ఇది ఉందా లేదా అని వెనక్కి వెళ్ళి చెక్ చేసుకుంటాం అన్నమాట సిస్టమ్. ఈ 1 ఉందా, ఓకే, ఈ కస్టమర్ లో 1 ఉంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 తీసేస్తాను కస్టమర్ది, చూద్దాం. ఓకే, ఇక్కడ మళ్ళీ ఒకసారి సమ్ అదర్ కస్టమర్ రైట్ XD02. సో ఎవరున్నారు, GTR ఫార్మా. ఓకే, గుడ్ గై. ఇక్కడ వీడికి 1 తీసేస్తాను. 1 తీసేస్తే ఏం జరుగుద్ది చూద్దాం. అది సేవ్ అవ్వట్లేదు ఫస్ట్. ఓకే, I'll put something else, ఏదో వేరేది ఏదో పెట్టేస్తాను. ఓకే, సమ్ అదర్ ఇండికేషన్. ఓకే, let me try to create the sales order. Okay, let me try to create the sales order. VA01 GTR ఫార్మా. అది చూసారా ఎందుకు ఫెయిల్ అయింది? 1 ఇచ్చినప్పుడు పాస్ అయింది, ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయింది అంటే I've maintained combination already. So user wantedly they should not change some data. సో అలాంటి ఇష్యూస్ రానివ్వకుండా ఉండడం కోసం మనం వాటిని డిస్ప్లే మోడ్ అని, లేకపోతే రిక్వైర్డ్ ఎంట్రీ, అంటే అందులో డేటా ఇవ్వకపోతే మన నెక్స్ట్ స్టెప్ పాస్ అవ్వదు. సో అందుకని మనం దాన్ని రిక్వైర్డ్ ఎంట్రీ కింద కన్వర్ట్ చేస్తాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకు? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మహేందర్ రెడ్డి గారు, అజయ్ గారు, క్రియేట్ చేయండి సిస్టంలో. ఓకే, ట్రై చేయండి, బాగుంటుంది. మనం అనుకున్న విధంగా పనిచేస్తూ ఉంటుంది సిస్టమ్. కస్టమర్ మాస్టర్ మొత్తం ఇప్పుడు మీ కంట్రోల్లో ఉంది. మీరు ఎలా డిజైన్ చేస్తే కస్టమర్ అలా డిజైన్ అవుతాడు యూజర్కి. మీరు ఏ నెంబర్తో క్రియేట్ అవ్వాలంటే ఆ నెంబర్తో క్రియేట్ చేయించవచ్చు, ఏ ఫీల్డ్లో డేటా ఎంటర్ చేయాలంటే ఆ ఫీల్డ్లో డేటా ఎంటర్ చేయించవచ్చు. మీరు ఏం చెప్తే ఆ ఫీల్డ్ ఎంటర్ అవుతుంది అక్కడ. ఇప్పుడు 2 వ్యూలుగా డివైడ్ అయిపోయినాయి చూసుకోండి. ఇప్పుడు మీరు మొన్నటి అంటే లాస్ట్ వీక్ మీరు క్రియేట్ చేసిన కస్టమర్కి, ఇవాళ మీరు క్రియేట్ చేస్తున్న కస్టమర్కి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే మీ కంట్రోల్లోకి వచ్చేసింది కస్టమర్ మాస్టర్. సో కంట్రోల్ చేసేవాడే కన్సల్టెంట్. ఓన్లీ డేటా ఎంట్రీ 4 ఫీల్డ్స్. అందుకనే నేను చెప్పాను ఆ రోజు, జస్ట్ ఎంటర్ చేస్తున్న డేటా ఎంట్రీ అది కాదు, అందుంది అసలు. సో డేటా ఎంట్రీ మంది కాదు, కంట్రోలింగ్ మనం. ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి. విల్ కనెక్ట్ టుమారో అగైన్. ఓకే, ఫర్ నెక్స్ట్ టాపిక్. మానేయకండి, రెగ్యులర్గా ఉండండి. ఎందుకు అంటే మిస్ చేయకండి క్లాస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా. అర్థం కాదు, ఒక క్లాస్ మిస్ అయిపోతే దాన్ని మళ్ళీ రన్ చేయడానికి మీకు చాలా టైం పడుతుంది. నేను చెప్తున్నాను మీకు, ఫస్ట్ నేను చెప్పేది ఇదే, మళ్ళీ చెప్తున్నాను. మీరు నోట్స్ ప్రిపేర్ చేస్తున్నారా లేదా అనే విషయం నాకు తెలియట్లేదు. నేను మిమ్మల్ని నిన్న ఒక క్వరీ అడిగాను కదా, ఎవరైనా ఒక డాక్యుమెంట్